బ్యాక్ టు న్యూస్. గణతంత్ర దినోత్సవం సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మరోసారి మోసం చేసింది. సంక్షేమ పథకాల్లో అంతులేని తిరకాసు పెట్టింది. భారీ గోల్మాల్కు తెగబడింది. మండలంలో ఒక గ్రామానికే పథకాలు అమలు చేస్తామని చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటి వరకు మనము గ్రామాల్లో గ్రామ సభలు చూస్తున్నాం, ఎంతో రసాభాసగా కొనసాగుతున్నాయి. పోలీసుల బందోబస్తుతోనే ఇప్పుడు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఒక మండలంలో ఒక గ్రామానికి రేపటి నుంచి 4 పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో దీనిపై ప్రజలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అంటే ఎన్నికల ముందు హామీలు చెప్పి ఇప్పుడు హామీలు నెరవేర్చడానికి కొర్రెలు పెడుతుంది. దీనిపై ప్రజలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ప్రత్యూష, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు కాస్త ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ లో చూసుకున్నా కానీ ఎక్కడ చూసినా కానీ గందరగోళ పరిస్థితుల మధ్య కొనసాగాయని చెప్పవచ్చు. 4 రోజుల పాటు ఈ నెల 21 తేదీ నుంచి 24 తేదీ వరకు కొనసాగిన గ్రామ సభలలో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిన పరిస్థితిని చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి రోజు నుంచి కూడా చివరి రోజు 4 రోజుల పాటు కూడా గ్రామ సభలలో ఎక్కడికక్కడ ప్రజలు ఈ ఉచిత పథకాల విషయంలో అలాగే ప్రభుత్వ పథకాల అమలు విషయంలో అధికారులు నిలిచిన పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 437 గ్రామాలు ఉన్నాయి. ఈ 437 గ్రామాలలో ఒక్క పథకం గురించి మాత్రమే ఆలోచిస్తే కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఆదిలాబాద్ జిల్లాలో 1,92,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో కేవలం ఒక 10,000 మంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడడం లేదు. అలాగే ఇటు రేషన్ కార్డుల విషయం చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 17,000 చిల్లర పైగా దరఖాస్తులు వచ్చినాయి కొత్త దరఖాస్తుల కోసము. అయితే అధికారులు చెప్తున్న మాట ప్రకారం మాత్రము కేవలము ఒక గ్రామానికి 5 నుంచి 10 వరకు రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు. ఇలా చూసుకుంటే దాదాపు 2 నుంచి 2,500 మధ్య కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఇటు ఇందిరమ్మ అభయాస్తం కింద దరఖాస్తు చేస్తున్న వారు కూడా వేలాది మంది దాదాపు 1,00,000కు పైగా ఉపాధి హామీ నిరుద్యోగులు ఉపాధి హామీలో పనిచేస్తున్న రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారిలో కూడా అడ్డగోలు నిబంధన పెట్టడం కన్నా వారు నిజమైన లబ్ధిదారు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ గ్రామ సభలే గందరగోళంగా జరిగాయంటే ఇప్పుడు గ్రామ సభలు అయిన తర్వాత రేపటి నుంచి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 4 పథకాలను అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారికి కూడా ఉచితంగా ప్రభుత్వం అందించే ఆ పథకాలను అమలు చేస్తామని వారికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేవలం ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పడంతో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్న ఇప్పటికే గ్రామ సభలలో ప్రకటించిన లిస్టులలో తమ పేరు లేకపోతేనే ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో అధికారులు నిలిచిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతము ఏ గ్రామంలో ఎవరికి పథకాలను తెలియని గందరగోళ పరిస్థితులలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తానికి రేపు ఇప్పటి వరకు కూడా ఈ రోజు 25వ తేదీ రేపు గణతంత్ర దినోత్సవము అంటే ఒక్కో రోజు సమయము ఇంకా లేని పక్షంలో దాదాపు 24 గంటల సమయం కూడా లేదు. అయినప్పటికీ కూడా అధికారులకు కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం వద్ద కానీ ఇటు అధికారులకు కానీ కనీసం కలెక్టర్ కూడా ఈ లబ్ధిదారులు ఏ గ్రామానికి ఎంపిక చేస్తారనే విషయంలో కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఒక జిల్లా స్థాయి కలెక్టర్ కానీ ఇటు ప్రభుత్వానికి కానీ స్పష్టత లేని పరిస్థితులలో రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ గ్రామానికి ఎంతమందికి లబ్ధిదారులకు ఇస్తారనే విషయం గందరగోళంగా ఉంది. దాదాపు ప్రతి మండలం అంటే ఒక మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే సాధారణంగా చూసుకుంటే ప్రతి ఒక్క మండలానికి దాదాపు 10 గ్రామాల నుంచి దాదాపు 30 నుంచి 35 గ్రామాల వరకు కూడా ఒక్కొక్క మండలంలో ఉంటాయి. అయితే ఆ మండలంలో ఏ గ్రామాన్ని ఎంపిక చేస్తారనే విషయంలో ఇంతవరకు కూడా అధికారులు కూడా స్పష్టత లేదు. అధికారులు పూర్తిగా ఈ గందరగోళ పరిస్థితుల్లో అధికారులు కూడా అయోమయం గురవుతున్న ఒక దశలో అధికారులు ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదని ముందే అంటే తమకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని దాంతో
తాము గ్రామాల వారీగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సమయం కానీ అలాగే అవకాశాలు ఉండేవని ఇప్పుడు గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, అయితే ఇప్పటికే అంటే ప్రభుత్వం వైపు ప్రకటించ జరిగింది కేవలము గ్రామ సభలో ఇచ్చిన లిస్టు ఫైనల్ కాదు, గ్రామ సభలో లిస్ట్ లో ఉన్న పేర్లు కేవలం వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కేవలం దరఖాస్తు చేసుకున్న దాంట్లో పేర్లు లేకపోవడంతోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు నిలిచిన ప్రజలు రేపు ఎలాంటి ఒత్తిడిలకు ఏమవుతారు, అలాగే ఎలాంటి ఆందోళనకు గురవుతారు అనే విషయంలో మొత్తం గందరగోళ పరిస్థితులు కొన్ని మొత్తానికి రేపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారులకు పథకాలను వారికి లబ్ధిదారులు అందజేస్తామని చెప్పేసి పథకాలను ఉచితంగా అందజేస్తామని చెప్పి 4 పథకాల లబ్ధిదారుల ఎంపికల మొత్తం పూర్తిగా గందరగోళ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గందరగోళ పరిస్థితి నుంచి చెప్పొచ్చు. ప్రత్యూష. రైట్ రాజు, థ్యాంక్ యూ.